టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఐఆర్ 29.2% ప్రకటన అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. దీనికి సంబంధించి కేఆర్ సూర్యనారాయణ గారు సంచలన ప్రకటన అయితే చేశారండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉదయం నుంచి కూడా ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి ముఖ్యంగా ఐఆర్ మరియు పెండింగ్ బకాయిలపై స్పష్టమైన ప్రకటన అండి. 29.2% ఐఆర్ ప్రకటించే ఛాన్సు కేఆర్ సూర్యనారాయణ ప్రతిపాదనకు చంద్రబాబు గారు ఓకే, వారంలో అధికారిక ప్రకటన అయితే ఉంటుంది అని చెప్పి ఈ మెసేజ్ అయితే ఉదయం నుండి కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందండి. ముఖ్యంగా దీనిపై అధ్యక్షులు అయితే వివరణ అయితే ఇవ్వటం జరిగింది. ఇక ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పి అటువంటి చర్చ ఏమీ జరగలేదని, కావాలనే ఐక్యవేదికపై తప్పుడు ప్రచారం చేసే ఉద్దేశంతో తయారు చేసిన మెసేజ్ అనేది ఇటువంటి అబద్ధపు ప్రచారాన్ని చేస్తూ ఉద్యోగ లోకాన్ని తప్పుదారి పట్టించేందుకు కొన్ని అసాంఘిక శక్తులు పనిచేస్తున్నాయని, దీనిని ఎవరు కూడా నమ్మవద్దు అని చెప్పి కేఆర్ సూర్యనారాయణ గారు అయితే చైర్మన్ ఐక్యవేదిక సంబంధించి కేఆర్ సూర్యనారాయణ గారు అయితే ఈ మెసేజ్కు స్పందించారండి. ఇటువంటి చర్చ ఏమీ చంద్రబాబుతో జరగలేదని చెప్పి ఖచ్చితంగా దీన్ని ఎవరు కూడా నమ్మవద్దు అని స్పష్టమైతే చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఉద్యోగులు ఉదయం నుంచి కూడా ఈ వార్త పైన అయితే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారండి. ఎవరు కూడా దీనిని నమ్మవద్దు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ముఖ్యంగా ఉద్యోగ సంఘ నేతలతో చర్చ అయితే జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు అంటే ఈ వారంలో లేదా రేపు వారంలో అయితే జరుగుతుందండి ఉద్యోగ సంఘ నేతలతో చర్చ అయితే. కానీ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ యొక్క ఐఆర్కి సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి ఈ వార్త అయితే అవాస్తవం అని అయితే తేల్చి చెప్పేశారు సూర్యనారాయణ గారు. అయితే ఐఆర్ ప్రకటిస్తే కనుక 29% అయితే ఉంటుంది, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు, కానీ ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేయడం అయితే జరిగింది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.